మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ముందు వీడియోస్కి చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు ఒక ఆడపిల్లకి. సో అయితే ఈ మధ్యకాలంలో పిఎంసి ఛానల్ తరఫు నుంచి చంద్ర గారు, స్నేహ గారు అండ్ మాధవి లత గారు బయట ఛానల్కి వెళ్ళి రాజ్ న్యూస్ టీవీకి వెళ్ళి ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆది వరలక్ష్మి, కడతాల్ కైలాసపురి. నేను ఈ వీడియోని చూడటం జరిగిందండి. రాజ్ న్యూస్లో వచ్చిన వీడియోని చూడటం జరిగిందన్నమాట. అయితే అక్కడ ఆ పాపను ఫస్ట్ స్టార్టింగే సంబోధన అంటారు దాన్ని. ఆ సంబోధనలోనే ఫస్ట్ స్టార్టింగే ఆవిడ మిస్టేక్ చేశారన్నమాట. ఒక వ్యక్తిని సంబోధించేటప్పుడు మనకు ఆ వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా ఫిక్స్ అయిపోయి చాలా దారుణమైన విధంగా ఆ పాపని సంబోధించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మనది ఒక స్పిరిచువల్ ఛానల్ అన్నమాట. అక్కడ మీరు చెప్పడం కూడా జరిగింది, కంప్లీట్ స్పిరిచువల్ ఛానల్ అని చెప్పారు. మరి మనం పిఎంసి ఛానల్ పెట్టుకుని ఇంతమంది ధ్యానులకి మన ఛానల్ ద్వారా ఎన్నో సందేశాలు ఇస్తున్నాం కదా. మరి ఇంత ఫేమస్ అయిన ఛానల్ మనం పెట్టుకుని మనం ఇంకొక ఛానల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి న్యాయం పొందుదామని వెళ్ళాము అక్కడికి. నా ప్రశ్న ఇది. మన దగ్గరే ఒక ఛానల్ ఉన్నప్పుడు మనమే ఈ సమస్యని పరిష్కరించుకోగలిగే స్పిరిచువల్ స్థాయిల్లో మనం ఉన్నాం. వాళ్ళది భౌతికమైన ఆ స్థితి ఫుల్ స్పిరిచువల్ అని చెప్తున్నాం కదా. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. మనమేంటి రాజ్ న్యూస్కి పోవటం ఏంటి అని. మీరు ఆ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది. అమ్మాయి మనది, మన అమ్మాయి, మన అబ్బాయి, మన సంస్థలో జరిగింది. మనకి ఒక అద్భుతమైన పిఎంసి అనే ఛానల్ ఉంది. మనమే కూర్చుని పెద్దవాళ్ళం అందరం కూర్చుని ఈ తప్పు ఒప్పుల్ని నిర్ణయం చేసి మనమే ఒక పరిష్కారాన్ని ఇవ్వచ్చు కదండి. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అన్నది నా క్వశ్చన్. నెక్స్ట్, అక్కడ సరే వెళ్ళాము, ఆ అమ్మాయి గురించి ఆమెకేం తెలుసు అని చెప్పి అక్కడ ఆమె ఆ రకంగా అంత వల్గర్గా సంబోధించటం అనేది సబబు కాదు. ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్లే కదండి. తను కూడా ఒక ఛానల్లో పనిచేస్తుంది కదా. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే, మనం అక్కడ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళాం. మీరు ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి. మీరంతా ధ్యానులు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ థంబ్నెయిల్స్లో ఆ అమ్మాయిని ఫోటో ఎలా ప్రజెంట్ చేశారు. కానీ మీకు తెలిసి చేశారో అది తెలియక చేశారో రాజ్ న్యూస్ వాళ్ళు. మరి దాన్ని మీరు మన పాపని వాళ్ళు అలాగా అవమానిస్తుంటే మీరు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఏదో ఆవేశంతో తనకు జరిగిన అవమానానికి కానీ తనకు జరిగిన అన్యాయానికి కానీ స్పందించి ఏదో ఒకటి మాట్లాడి ఉండొచ్చు, తప్పు లేదండి. ఎవరికైనా ఆ ఆవేశంలో ఆ కోపంలో అలా బయటకు వచ్చి ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక ఆడపిల్ల అట్లా బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఓకే. అది ఇంకా చిన్న అమ్మాయి. కానీ మనకి ఇంత తెలిసి మనమేం చేసాం? ఏం పెట్టారండి థంబ్నెయిల్స్లో? మీ ఫోటో ఎలా పెట్టారు మీరు? కళ్ళకి గంతలు కట్టి పెట్టారంటే దాని అర్థం ఏంటి? అర్థం చెప్పండి నాకు. కళ్ళకి గంతలు ఎందుకు కట్టాల్సి వచ్చింది? అంటే మనం చేసేది ఆమె చూడకూడదనా? మీకు తెలిసి చేశారో తెలియక చేశారో కానీ చాలా అదైతే చూసే వాళ్ళకి ఏమన్నా అనిపించండి. నాకైతే ఆ అమ్మాయిని ఒక న్యాయ దేవతని చేశారండి మీరు.
మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఒక న్యాయదేవతని చేసి అక్కడ కూర్చోబెట్టి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఐఎంఏ మెంటాలిటీ చాలా ఇక్కడే ఉంది, నా పక్కనే ఉంది మాట. ఒక రూడ్ మెంటాలిటీ అన్నారు. రూడ్ మెంటాలిటీ అది ఇది అని ఆ మెంటాలిటీ గురించి మాట్లాడారు. ఇంకొకటి ఏంటనంటే ఐఎంఏ మెంటాలిటీ వల్ల మిగతా సహోద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్నేహ తల్లి కూడా నేను ఆ అమ్మాయి చేసిన రోజు కొంచెం చేసిన చికాక్కి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళాల్సి వచ్చింది అని అన్నారు. మనలో ఆ చికాకు ఎందుకు వచ్చింది అండి? మనం దాన్ని యాక్సెప్ట్ చేసాం కాబట్టి చికాకు వచ్చింది మనకి లోపల. యాక్సెప్ట్ చేయకూడదు, అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. మన స్థాయిలోనే మనం ఉండాలి, మన అవేర్నెస్లోనే మనం ఉండాలి. ఎవరు ఏం చేసినా మనం చికాకు అయ్యాము అని అంటే మనం ధ్యానులు కాదు అని మనం మాట్లాడాం కదా మనం. మరి ఆ అమ్మాయి అంత రూడ్ మెంటాలిటీ అయినప్పుడు అందరిని చికాకు పెడుతుంటే వాళ్ళు ధ్యానులు అయితే ఎందుకు చికాకు పడాలి? పట్టించుకోకుండా ఉంటే అయిపోయేదిగా. కాదండి, మనము ఈ శరీరంతో ఉన్నాము, ప్రాపంచికము ఆధ్యాత్మికం రెండు కలిసి ఉంది. ఎంత మనం మహాజ్ఞానులు ఏమి అయిపోలేదు, ఉంటుంది చికాకు ఉంటుంది ఎవరికైనా. కానీ రూడ్ మెంటాలిటీ అన్నారు చూసారా? ఇక్కడ ఎవరు కాదండి రూడ్ మెంటాలిటీ చెప్పండి మీరు. టైం వస్తే కోపం వస్తే ఒక్కొక్కసారి రూడ్గానే ప్రవర్తించాల్సి వస్తుంది. రూడ్ మెంటాలిటీ ఎవరు కాదు. ఓన్లీ మెంటాలిటీ రూడ్ మెంటాలిటీ అయినంత మాత్రాన మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఉద్యోగాల నుంచి తీసేస్తామండి? అది కూడా కాదు కారణం అసలు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్నేహ గారు మాట్లాడారు, ఏదన్నా తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం కూడా తప్పే అన్నారు. అయితే నేను ఆమెకి చేతులెత్తి నమస్కరిస్తాను. నేను పెద్దదాన్ని అయినా సరే మంచి జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి, జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గురువులతోనే సమానం. నేను ఆ పాపకి చేతులెత్తి నమస్కరిస్తున్నమాట. ఎందుకంటే తప్పు జరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోకూడదు అన్నారే, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందన్నమాట. దానికే ఆ మాట మీదే ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నమాట. మీరు పిఎంసీలో మాట్లాడితే విషయం వేరు, కానీ మీరు రాజ్ న్యూస్కి వెళ్ళి ఎలా పడితే అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే తను తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదు అన్నది కాబట్టి నేను ఈరోజు ముందుకు రావాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ చాలా విషయాలు టార్గెట్ చేశారు మీరు. తిన్న కంపెనీనే మాట్లాడినా తను అన్నం పెట్టిన కంపెనీని కాళ్ళతో తన్నిందని ఆవిడ అనడం కాకుండా యాంకర్ చేత ఒక 10 సార్లు అది అనిపించినట్టుగా అది చేశారు. అంటే ఒక అమ్మాయిని పదే గుచ్చి చంపుతారు చూడండి, ఒకేసారి చంపకుండా హింసించి అట్లాగా మరి అట్లా దారుణం. అసలు యాంకర్కి ఏం తెలుసని నా గురించి అట్లా మాట్లాడారు. సరే, అన్నం పెట్టిన కంపెనీనే ఆ అమ్మాయి ఇలా చేయడం మీరు మాట్లాడారు కదా. అన్నం పెట్టిన కంపెనీనే ఇట్లా రోడ్డు పాలు చేస్తా, ఇట్లా బయటికి తీసుకొస్తా, ఇట్లా ఎలిగేషన్స్ చేస్తుందా, పరుగు తీస్తుందా అని అన్నారన్నమాట. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఉన్నాయండి. ఆ సంస్థల్లో కొన్ని తప్పులు జరిగినప్పుడు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. మరి అలా బయటికి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక న్యాయం కావాలి అని అడిగినప్పుడు అది కంపెనీని బ్లేమ్ చేసినట్టండి. ఇప్పుడు మీరు బ్లేమ్ చేసింది అని అంటున్నారు. ఏ రకంగా బ్లేమ్ చేస్తుందండి మిమ్మల్ని? పిఎంసి చూడొద్దు అని చెప్పింది. అదే కదా బ్లేమ్ చేయటం అంటే. పిఎంసి చూడొద్దు అన్నంత మాత్రాన, అని చెప్పినంత మాత్రాన చూసేవాళ్ళు చూడకుండా పోతారండి? మీకు కాళ్ళ దన్నింది అని అనేటప్పటికి మీకు ఇంకా తాళాలు వేసుకోవాల్సిన అవసరం వచ్చిందా? ఇప్పుడు
ఇవన్నీ కాదండి, ఇవన్నీ అనవసరం. మనం మాట్లాడటం కూడా ఇవన్నీ అనవసరం మాట. తనకి అన్యాయం జరిగింది, ఏది పిఎంసి ఛానల్లో పనిచేస్తుంది కాబట్టి, పిఎంసి ఛానల్లో ఉన్న వ్యక్తే తనకు అన్యాయం చేశాడు కాబట్టి వచ్చి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పింది. సరే, మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న ఉద్యోగం కూడా పోయాడు. మీరు దానిలో రాజ్ న్యూస్లో ఈ ప్రోగ్రాం వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి ఉన్న ఉద్యోగం కూడా పోయింది. అంటే మీరు దీన్ని బట్టి ఇప్పుడు అన్నం పెట్టిన సంస్థనే ఇట్లా చేసింది అన్నారు. సరే, బయటికి పోయి ఇంకొకరు ఎవరో అన్నం పెడుతుంటే కూడా అది ఆ నోటి దగ్గర కూడు తీసేశారుగా మీరు. ఇప్పుడు మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగం కూడా పోయేటట్టుగా మీరు ఆ ఛానల్కి వెళ్ళి అట్లా మాట్లాడడం వల్ల ఆ ఉద్యోగం కూడా పోయింది కదా. అంటే ఇది దీన్ని ఏమంటారండి? నెక్స్ట్ ఇంకోటి ఏంట్రా, ఇంకేం మాట్లాడారు? ఇంకా చాలా మాట్లాడారు అన్నమాట. బూతులు మాట్లాడిందంట, బూతులు. అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ని మీరు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా దాని మీద నిందలు వేయొచ్చు అన్న దాన్ని బట్టి అన్ని రకాల నిందలు వేశారన్నమాట. తను బయటకు వచ్చి మాట్లాడితేనే మీరు అన్నం పెట్టిన సంస్థనే ఇలా చేసింది అని అన్నారు. మరి మీరు అక్కడ ఎన్నో సంవత్సరాలుగా పనిచేసే ఆ అమ్మాయి చాలా హార్డ్ వర్కే చేసిందంట అక్కడ. మరి మీ సంస్థ యొక్క ఎదుగుదలకు కాస్త మీ సంస్థ యొక్క డెవలప్మెంట్కి చేసిన అమ్మాయి దగ్గర నోటి దగ్గర అన్నం తీసేశారు కదండి మీరు. ఇది మనం బయటకు వచ్చి ఇంకో ఛానల్లో మాట్లాడటమే పెద్ద తప్పు. పైగా మళ్ళీ అన్నం పెట్టిన ఛానల్ని ఇట్లా కాలదన్నింది అది ఇదే అని మాట్లాడారు. ఏంటంటే అక్కడ అబ్బాయిలకి అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడారు. పద్రిజీ గారు అసలు ఏం చెప్పారు, అలాగైతే ఎవరి విషయాల్లోని వేలు పెట్టద్దు అన్నారు. వేలు పెట్టద్దు అన్నప్పుడు అసలు ఆ స్నేహ గారికి ఫ్రెండ్షిప్ అన్నారు కదా. మా ఇద్దరి మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఇద్దరం చట్టాపట్టాలు వేసుకునే అంత ఫ్రెండ్షిప్ అయితే లేదు మేడం. బట్ తెలుసు, ఒకే ఊరు వాళ్ళం కాబట్టి తెలుసు. కానీ తనకి నా గురించి ఏం తెలుసని మరి నేను అంటే అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, నేనేదో తన వెంట పడ్డాను అన్నట్టు మాట్లాడారు. అది అసలు నాకు అంటే తెలియకుండా అట్లా మాట్లాడడం ఎంతవరకు బయట ఛానల్కి వెళ్ళి మాట్లాడడం అనేది నాకు అనిపించింది. బయట ఛానల్కి వెళ్ళి మనం వాళ్ళకి ఎంటర్టైన్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదంట నేను. ఇది మనమే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, మనం పెద్దవాళ్ళం అందరం కూర్చుని మాట్లాడవచ్చు కదా. అబ్బాయిని పిలిచి అక్కడ నిలబెట్టి కూర్చోబెట్టి అసలు ఏంటమ్మా ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఏంటి దీనివలన మరి ఇట్లా సొసైటీకి ఇట్లా అని చెప్పి సరి చేసుకోవచ్చు. బయటికి పోయి ఆమె కొంత పబ్లిక్ చేసిందంటే మీరు ఇంకా ఎక్కువ పబ్లిక్ చేశారు దాన్ని. అంటే మేడం నాకు తెలియకుండా నా ఆలోచన ఏంటంటే యాజమాన్యం సపోర్ట్ చేయలేదు కాబట్టి, వాళ్ళు న్యాయం చేయలేదు కాబట్టి అమ్మాయి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. బయట మీడియా ముందుకు వచ్చింది. వాళ్ళ తప్పు పెట్టుకొని అమ్మాయిను అట్లాగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం చాలా తప్పు కదా. అవునమ్మా, అవును. నేను అంతా ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాను మేడం. 6 months జూలై నుంచి కూడా అందరికి మెసేజ్లు పెట్టి ఇదంతా జరిగింది. పెద్దవాళ్ళందరూ ఏం చేశారంటే నాకేదో న్యాయం చేస్తానని చెప్పేసి నవకాంతిని కాపాడుతూ వచ్చారు. ఆఖరికి నాకేం మరి ఒక అమ్మాయికి ఇంతకు మించి దిక్కేముంటుంది మేడం. సొసైటీ వాళ్ళు హెల్ప్ చేయలేనప్పుడు పెద్దవాళ్ళు, సో మరి ఇంకొక అమ్మాయి ఇంకొక దానికి వేరే దారి ఏముంటుంది? పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత మీరు ఏం చేయలేరు. ఇంకా అప్పటికి నేను సొసైటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను. 6 months టైం ఎవరైనా ఇస్తారా? మహాయిగా ఒక అమ్మాయి 1 month చూస్తే 2 months చూస్తారు. కానీ అలాంటి అమ్మాయిని అసలు సమస్య ఏంటో తెలుసుకోకుండా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకుండా ఎవరి వైపు వాళ్ళు అంటే మాట్లాడేస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? బట్ బయట ఛానల్కి వెళ్ళి ఇప్పటికొచ్చి నన్ను ఎవరు కూడా మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే మీరు చెప్పండి మేడం, ఒక పిఎంసి అనేది ఒక సంస్థ, ఛానల్లో అన్యాయం జరిగితే ఒక అమ్మాయికి, సో అది పబ్లిక్ అవుతుందా పర్సనల్ అవుతుందా? ప్లీజ్ టెల్ మీ మేడం.
అందరూ దీన్ని పర్సనల్ అంటున్నారు. అక్కడ కూడా వాళ్ళు రాజ్ టీవీ న్యూస్లోకి వెళ్ళిన తర్వాత ఇది పర్సనల్ ఇష్యూ, పర్సనల్గా తేల్చుకోవాలని అంటున్నారు. పర్సనల్ ఎట్లా అవుతుంది? ఇద్దరు పర్సన్స్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు. పిఎంసీ అంటేనే పిఎస్ఎస్ఎం మూమెంట్. అవును, ఇద్దరు కలిసి ఒకసారి పనిచేశారు, ఇద్దరు ఆ ఛానల్లోనే ఉన్నారు, ఇద్దరు అక్కడ వ్యక్తులే, ఇద్దరు స్పిరిచువల్గా ఉన్నారు. మళ్ళీ అందులో ఒక ఆయన హై లెవెల్లో ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఆయన. మరి మీలాంటి వాళ్ళే తెలిసి తెలియక ఇలా తప్పులు చేస్తున్నారు అని అంటే బయట సమాజానికి మీరేం చెప్తారు? ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక ఛానల్కి వర్క్ చేసే వ్యక్తి ఎంత హోందాతనంగా ఉండాలి? ఇలాంటి ఎలిగేషన్స్ ఏమైనా వస్తే ముందే జాగ్రత్తగా ఉండాలి. మా ప్రతి విషయం ముందే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమన్నా మాట్లాడండి మేడం. లేదు, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సింది. ఇప్పుడు ఒక అమ్మాయికి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సే దాకా ఎందుకు తెచ్చుకోవాలి? తీసుకొచ్చుకున్నారు, యాజమాన్యం కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. అవును, మీరు అలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారండి, మానసిక బాధలతో కావచ్చు, ఫిజికల్గా స్ట్రెస్. ఇప్పుడు ఉన్న గౌరవం అయితే పోగొడుతున్నట్టే కదా. ఎవరి వల్ల? మీ వల్ల కాదు మేడం, నవకాంత్ లాంటి వాళ్ళ వల్ల. తను ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్లేస్లో ఉండి తన కింద ఉద్యోగుల్ని ఇట్లా వాడుకోవచ్చా? అదే కదా, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఆయన. సో అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసి ప్రతిదీ నా మీద నిందలేస్తూ, అంటే నేను కంపెనీకి చేసిన మేలుని మర్చిపోయారు, నేను నా మీద హాని ఒకటే గుర్తుపెట్టుకున్నా. హాని అంటే అదేం లేదు, అది హాని కూడా కాదు. ఆ అమ్మాయికి జరిగిన దానిని ఆ అమ్మాయి బయటికి చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక ఈవిడికి సంబంధించిన విషయమే కాదు, ఇది చాలా మంది అమ్మాయిలకు సంబంధించిన జీవితాలకు సంబంధించిన విషయం ఇది. అందుకని తను బయటకు వచ్చి ఇట్లా చెప్పాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ అమ్మా. ఇంకొకటి ఏంటంటే బూతులు మాట్లాడుతుంది. అన్నీ మనమే వేసేస్తే నిందలు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు బూతులు ఎవరు మాట్లాడలేదండి? అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు ఎప్పుడు బూతులు మాట్లాడలేదా? సిచ్యువేషన్ బట్టి అక్కడ కొన్ని మాటలు, మానసిక స్థితులను బట్టి అసలు బూతులు అంటే ఏమీ లేదు. ఒకటి అరా మాట్లాడిందేమో, అంతేగాని అవి పెద్ద పీకలు ఖండించేసే అంత బూతులేం కాదని. అమ్మాయి జీవితాన్ని కోల్పోయింది మేడం. అంతకన్నా ఎక్కువ బూతులు మాట్లాడిన వాళ్ళే అక్కడ మీ ఎదురుగానే ఎంతోమంది ఉన్నారు. ఎవరు మాట్లాడలేదు? ఇప్పుడు ఆ ఎంఏ మాట్లాడలేదా? యాంకర్ మాట్లాడలేదా? ఎంత వల్గర్గా ఆ ఎంఏని మనకి పరిచయం చేసిందండి. పరిచయమే. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక ఛానల్కి వెళ్ళి ఇలాగా అల్లరవటం అనేది కరెక్ట్ కానే కాదు. ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ అయిందని ఆమె బాధలో ఆమె చెప్పుకుంటుంది, ఆమె బాధను వ్యక్తం చేస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా అమ్మాయి బూతులు తిడుతుంది అని, బ్యాడ్ క్యారెక్టర్ అని ఇలాగా కళ్ళకు గంతలు కట్టి అట్లా ఎక్స్పోజ్ చేస్తే అమ్మాయి జీవితానికి ఎవరు బాధ్యులు? నిండు నూరేళ్ళ జీవితం కదండి, ఈరోజు అయిపోయేది కాదు కదా. ఒక ఆడపిల్ల జీవితం ఎస్పెషల్లీ. ఒక ఆడపిల్లది మగపిల్లడిది కూడా. మగపిల్లడిది జీవితం కాదంటలేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక అమ్మాయి వైపే మాట్లాడట్లా, మేము అబ్బాయి వైపు కూడా మాట్లాడుతాం. ఆ అబ్బాయి కూడా మాకు ఫస్ట్ నుంచి తెలిసిన అబ్బాయి. కానీ ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా మేడం. కానీ అందులో మళ్ళీ పెళ్ళైన వ్యక్తి, అతను పెళ్ళైన వ్యక్తి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి? ఆడపిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు బోల్డ్ మంది. ఆడపిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలండి? అతను ఒక అన్నయ్యలాగా ట్రీట్ చేయాలి తప్ప ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేస్తే లాభం లేదు. అన్న అని పిలిచేటట్టు ఉండాలి అందరు అతను. ఇంకొకటి ఏంటంటే యాంకరు అమ్మాయిలంట అమ్మ అని పిలిచేటట్టు ఉండాలి, కానీ నీ అమ్మ అని పిలిచేటట్టు ఉండకూడదు అని అంది. అమ్మలాగా ఎవరు ఉంటున్నారండి ఇప్పుడు? ఒక్కళ్ళన్నా న్యాచురల్గా ఉంటున్నారు అమ్మాయిలు అసలు? ఆ ఎక్స్పోజింగ్లు, ఆ మేకప్లు. ఏమ్మా నువ్వు ఒక చీర కట్టుకుని ఒక పద్ధతిగా వచ్చి ఒక జడేసుకుని చీర కట్టుకుని అమ్మ అని పిలిచేటట్టే ఉన్నావు అక్కడ? అది వాళ్ళ పర్సనల్. అమ్మ నీ అమ్మ, అది చాలా పెద్ద తప్పు నువ్వు మాట్లాడిన మాట. అంటే ఆడవాళ్ళు దారుణంగా అవమానించుకుంటున్నారు అంట. నేను దారుణంగా అవమానించుకుంటున్నారు. మన పూర్వీకులు అంటుంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అని. ఇప్పుడు దాన్ని మీరు ఈ రోజుల్లో కూడా నిరూపించారు. ఇంత చదువుకుని, ఇంత ఇది చేసి, ఇంత పెద్ద గొప్ప ఉద్యోగాలు చేస్తూ
ఆఖరికి మళ్ళీ పాత సామెత దగ్గరికే మనం పోయాం. ఏమ్మా మళ్ళీ ఇంకొకటి ఆ అమ్మాయి వశీకరణ అన్న ఒక పదాన్ని ఉపయోగించింది. ఇది చాలా ఇదిగా ఉంది, హాస్యాస్పదంగా. నవేడేస్లో అసలు వశీకరణం ఏంటి అని అడిగారు. స్పిరిచువల్లో వశీకరణ ఉంది. ఈ స్పిరిచువల్ ఛానల్ అంటున్నాం కదా మంది, వశీకరణం అనేది ఉంది. కావాలంటే మీరు ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి అడగండి. వశీకరణం అంటే లొంగిపోవటం మాట. ఒక వ్యక్తికి లొంగిపోయానంటే నన్ను వశీకరణం చేశాడు నన్ను అంటారు. అది నన్ను వశపరుచుకున్నాడు అన్నది కూడా వశీకరణంలోకే వస్తుంది. నవేడేస్లో స్పిరిచువాలిటీలో ఉంటూ మీరు వశీకరణం ఏంటి, ఇది చాలా ఇదిగా ఉంది, ఐఎంఏ వశీకరణం అన్న పదాన్ని అక్కడ సబ్మిట్ చేసింది, రాసింది, వశీకరణం చేసుకున్నాడు నన్ను అని మీరు చాలా ఇదిగా మాట్లాడారు. మరి ఈ రోజుల్లో మరి ధ్యానం గంటలు చేయండి, మీకు తాడే వస్తుంది, మూడో కన్ను వస్తుందని మనం చెప్తున్నాం. ఈ నవేడేస్లో మూడో కన్ను ఏంటి? నవేడేస్లో హాస్టల్ ట్రావెల్ ఏంటి? నవేడేస్లో ఈ గుడాకేశాలు ఏంటి? నవేడేస్లో ఈ డిఎన్ఏ యాక్టివేషన్ చేసేస్తారంట వీళ్ళు. డిఎన్ఏ యాక్టివేషన్లు ఏంటి? కొన్ని యాక్టివేషన్ చేసినట్టయితే అయిపోయి తప్పు చేయకుండా ఉండేవాడేమో, ఈ అమ్మాయి తప్పు చేయకుండా ఉండేదేమో. ముందే యాక్టివేషన్ చేసేపోయారు వాళ్ళకి జనంలోకి రాగానే. ఏమండి మనం ముందు నుంచే ఉందిగా, ఎప్పటి నుంచో చేస్తుంది కదా అక్కడ యాక్టివేషన్లు. పిచ్చి క్లాసులు చెప్పి వాళ్ళకి పిచ్చెక్కించి వీళ్ళు అమ్మాయిలు ఎటుపోతున్నారో తెలియకుండా, అబ్బాయిలు ఎటుపోతున్నారో తెలియకుండా పిచ్చిగా తయారు చేసి నవేడేస్లో అని అడిగింది స్నేహ. మనం చెప్పేది ఏంటి? స్పిరిచువాలిటీలో ఇంత టెక్నాలజీ పెట్టుకుని, ఇంత మెడికల్స్ పెట్టుకుని, నో డాక్టర్ నో మెడిసిన్, నో డాక్టర్ అంటలేదా మనం? నో డాక్టర్ నో మెడిసిన్, మెడిటేషన్ చేస్తే అయిపోతాయి అన్నీ. మరి ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదా? ఈ ఛానల్లో ఉన్నవాళ్ళు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదా? మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరు? నవేడేస్లో డాక్టర్తో పని ఏంటి? అంటే మనం చెప్తే కొన్నేమో ఓకేనా, అదే ఇంకొకళ్ళు చెప్తే నాట్ ఓకేనా? లేదు నాన్న, ఇది ఫుల్ స్పిరిచువల్ ఛానల్ అన్నప్పుడు మనమే ఎంతో ఆలోచించి మన ఛానల్లోనే ఇదంతా చేసుకున్నట్టయితే చాలా బాగుండేది. ఇంకొకటి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు అయింది వాళ్ళకి. అంటే మనం తప్పు చేసాం కాబట్టి వాళ్ళకి పోయి బయట వాళ్ళకి ఫులిష్నెస్గా ఉంది. ఇది మనం పోయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటమే మీరు వాళ్ళకి. ఐఎంఐ ఇట్లా అండి, ఐఎంఐ అట్లా అండి అని చెప్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం మనం ఏదో సానుభూతి పొందటానికి, వాళ్ళ వైపు నుంచి మనం సానుభూతి పొందటానికండి వెళ్ళింది అక్కడికి. సానుభూతి కోరుకుంటున్నారు మీరు, సమస్యకి పరిష్కారం కోరుకుంటున్నారు. ఒక్కతే కదా ఏం చేస్తుందిలే, మనం చూస్తే ఎంతమంది ఉన్నాము అని భయపెడదాం అనుకుంటున్నారా? లేకపోతే జరగట్లేదా? ఇప్పుడు నవకాంత సంగతి పక్కగా పెట్టండి. ఇలాంటి మగవాళ్ళు ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ఎంతమంది ఉన్నారు. మన అంతరాత్మ కూడా మనం క్షమించాలి. ముందు అంతరాత్మ దగ్గర మనం క్షమించేటట్టుగా చేసుకోవాలి. మన అంతరాత్మే మన క్షమించాలి. అలా ఉండాలి మన ప్రవర్తన. మన అంతరాత్మ కూడా మన క్షమించకపోతే మనం ఎన్ని ధ్యానాలు చేసినా, ఏమి చేసినా పైకి ఇదంతా ఒక ప్రదర్శన అయింది తప్ప లోపల సరుకు ఏమి ఉండదు. చెప్పండి. ఇప్పుడు ఎంతోమంది వచ్చి ఎక్కడ దాకా ఎందుకు నేను పేరు చెప్పను కానీ వైజాగ్ మాస్టర్ ఒకడు ఉన్నాడు, ఒకడు ఆడు ఈడు అంట. ఇప్పుడు నేను వైజాగ్ మాస్టర్ ఉన్నాడు, కొన్ని 100,000 మంది చెప్తున్నారు అదే మాట. 100,000 మంది చెప్తున్నారు. ఓపెన్ సీక్రెట్ అంటున్నాడు. వాడిని మీరు ఏం చేయగలిగారు? ఏం చేశారు మీరు ఇప్పటి వరకు? ఏంటిది స్పిరిచువల్ ఛానల్ అంటే ఎక్కువ లేడీసే ఉంటారండి. స్పిరిచువాలిటీ టచ్ అయ్యేది ఎవరికి? లేడీస్కే, మగవాళ్ళకి కాదు. వీళ్ళు ఆల్రెడీ 2 చక్రాస్ డెవలప్ అయి ఉంటారు లేడీసు. మగవాళ్ళకి మళ్ళీ మూలాధారం దగ్గర నుంచి రారు. మూలాధారంలో ఉండేది వీళ్ళే, ఈ మగవాళ్ళే.
ఎంత స్పిరిచువల్ ఛానల్లో ఉంటే ఏమి లాభం? ఆఖరికి మళ్ళీ కామాంధుల్లానే ఉన్నారు. ఇక బయట ప్రపంచానికి బయట నాన్ మెడిటేటర్లే ఇంకా కొంచెం ఇంగిత జ్ఞానం కలిగి ఉన్నారేమో అనుకుంటున్నా. ఇక్కడేమో విచ్చలవిడిగా ఉన్నారు. సంభోగం నుంచి సమాధి వైపు అంట. సంభోగం నుంచి సమాధి వైపు అన్న దానికి అర్థం తెలుసండి మీకు అసలు? సమాధి వైపు పత్రిసారే చెప్పారు. పత్రిసారే ఆడవాళ్ళ నేను అడిగాను, క్వశ్చన్ అడిగాను, నేను ఏమైనా వాడుకుని వదిలేమన్నారా పత్రిసారి అని అంటే లేదు లేదు పత్రిజీ గారు పడుకుని వదిలేమన్నారు అని అన్నారు. రామచంద్ర పత్రిజీ గారు అంట పడుకుని వదిలేమన్నారంట, ఆడవాళ్ళ పక్కన వాడుకుని వదిలేమని చెప్పలేదంట. అప్పుడు సంభోగం నుండి సమాధి వైపు అని పత్రిజీ గారు ఓపెన్ సీక్రెట్ చెప్పారు. నాతో పాటు ఇంకో 2 అబ్బాయిలు ఉన్నారని చెప్పేసి ఆ రోజు అన్నాడు మేడం నేను అడిగినప్పుడు. మీ ఇద్దరికి డిస్కషన్ జరిగినప్పుడు అతను చెప్పిన మాటలు అంటండి అవి. ఎక్కడ ఎంత దారుణంగా ఉందండి ఇది అసలు. టూ మచ్. మనము ఇంత పెద్దవాళ్ళు ఇంతమంది ఉండి మనం వీళ్ళని ఏం కంట్రోల్ చేయగలిగాము? కంట్రోల్ అంటే ఏమీ లేదు. అంటే మనం సరైన జ్ఞానం అని ఇవ్వలేదు అనిపిస్తుంది దీన్ని బట్టి. యూత్ మాత్రం ఇక్కడ విచ్చలవిడి అయిపోయారండి, విచ్చలవిడి. నన్ను కూడా చాలామంది వచ్చి అడిగారు ఏంటంటే మేడం ఓషోనే సంభోగం నుంచి సమాధి వైపు అన్నారు కదా, ఎవరితోనైనా తిరగచ్చు అని చెప్పి ఈ సొసైటీలో కొంతమంది మాస్టర్స్ చెప్పుతున్నారు అని చెప్పి ఒక అమ్మాయి వచ్చి అడిగింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాను నేను. అర్జెంటుగా ధ్యానం లేదు ఏం లేదు, మీ అమ్మాయిని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి, దీన్ని చదువు గిదు అన్నీ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టండి. ఇప్పుడు ఎంతో మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు కూడా మన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి కాసేపు కూర్చునే పని లేదు అసలు. ఏంటిది అసలు? సంభోగం నుంచి సమాధి వైపు అని అంటే అక్కడ కామ నియంత్రణ చెప్పాడు ఆయన, కానీ కాముకుల్లాగా తయారయ్యారు. నేను ఇప్పుడు కాదండి 11 నుంచి అంటున్నా. ఈ దరిద్రం మాత్రం అసలు ఎలా పట్టి పీడుస్తుందంటే చీ 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 చీ. రక్షణే లేదు ఇక్కడ, ఆడవాళ్ళకి రక్షణే లేదు. కానీ కొన్ని 100 మంది ఉన్నారు టార్గెట్ అయిన వాళ్ళు. మిస్బిహేవ్ చాలామంది విషయాల్లో జరిగింది. కాబట్టి దయచేసి ఇంకైనా అలాంటి వాళ్ళు మీకు ధ్యానాన్ని వదలమంటల్లా, సొసైటీని వదలమంటల్లా. సొసైటీని ఇంకా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు సొసైటీని ఇంకా ప్రొటెక్ట్ చేయాలి. ఇలాంటి ఎదవలు మీ జోలికి వస్తే నా సాగరంగా ఒక్కొక్కరిని అక్కడే పెట్టి బాధాలి. ఎవరైనా సరే చెబుతున్నా, ఒక స్త్రీ పట్ల మిస్బిహేవ్ చేస్తే వాడు అక్కడే చచ్చాడే. ఈసారి చెప్తున్నా నేను, అక్కడే చంపుతాం మేము వాడిని, అక్కడ పెట్టి చంపుతాం. అమ్మాయిలు ఇప్పుడు లేడీస్ అందరికీ నేను చెప్తున్నాను, మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది ఎవరు ఆత్మస్థితికి సంబంధించింది, వాళ్ళ ఆత్మస్థితులకు సంబంధించింది. ఎవడూ మిమ్మల్ని ఉద్ధరించలేడు, ఎవరిని మిమ్మల్ని డౌన్ఫాల్ చేయలేడు. ఇందులో ఎవరు కూడా మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు లేరు, ఇంకొకళ్ళు ఏంటంటే ఉద్ధరించేవాళ్ళు లేరు. కాబట్టి జాగ్రత్తగా మీ ప్రవర్తన మీరు తస్మాత్ జాగ్రత్త. ఆ ముదనష్టం ముండా కొడుకుల పేర్లు ఇప్పుడు నేను చూడండి, ఇది భూత ఇద్దా, ఇది భూత. ఆ ముదనష్టం ముండా కొడుకులు అంటున్నా అంటే ముదనష్టం ముండా కొడుకులు అంటే అక్కడ వాడు కొడుకే అయ్యాడు తప్ప మళ్ళీ స్త్రీనే తిట్టాల్సి వస్తుంది. వాడు తిట్టడానికి కూడా వాడికి తిట్టు లేదు తెలుసా మీకు? ఎక్కడైనా వాడు కొడుకుగానే ఉంటాడు, కానీ స్త్రీయే వాడిని మళ్ళీ తిట్టు దగ్గర కూడా స్త్రీయే కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ రకంగా పెట్టి తిట్టినా మగవాడిని వాడు ఉత్త కొడుకే అవుతాడు, మిగతాదంతా స్త్రీయే బరాయిస్తుంది. అక్కడ కూడా వాడిని కాపాడుతుందండి, తిట్టుల దగ్గర కూడా కాపాడుతుంది వాడిని. బీ కేర్ఫుల్. వైజాగ్ మాస్టర్కి చెప్తున్నా నేను, వాడు ఇంకొకసారి ఇంకెవరన్నా ఆడవాళ్ళ జోలికి కానీ ఆడపిల్ల జోలికి తల్లుని అయిపోయిందంట, ఇంకా కూతుళ్ళ తీసుకురావాలంట వాడి దగ్గరికి. మేము బయటికి వెళ్ళి చెప్తే ఏమైందండి ఈ ఛానల్ అసలు, ఈ సొసైటీ ఏంటనుకుంటున్నారు? ఆ అమ్మాయి తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదు అని నాకు గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చింది కాబట్టి స్నేహే నాకు ఇప్పుడు ఆదర్శం. నేను ఇప్పుడు బయటకు వచ్చాను. ఏం సమాధానం చెప్తారో చెప్పండి నాకు. ఒక్క తప్పులండి, ఒక తప్పు ఇక్కడ జరిగేది ఎన్ని
అంతా మొత్తం సొసైటీని అంతా కెలికి పారేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. పిరమిడ్ వుడ్స్ అని పెట్టారు, అందరినీ పిలిపించారు. మేము సీనియర్ సిటిజన్స్, మా అతిగతి మీకు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ వుడ్స్లో స్థలాలు కొనుక్కున్న వాళ్ళు? అడవిని చేసి ఇంక అడవి అలాగే ఉంచారు, దాని గురించి ఏం మాట్లాడరు. మా దగ్గర డబ్బులు తీసుకునే కదా మీరు పిరమిడ్ కట్టారు అంటే మేము దానిలో భాగస్వాములం కాదా? గోడ కట్టేసి దానికి దారి లేకుండా మమ్మల్ని దూరంగా తోసి అక్కర్లే, మీ గోడ కూడా మాకు అక్కర్లేదు, మీ గేటు మాకు అక్కర్లేదు. ఎందుకంటే పత్రికారు అంటేనే మీకు లెక్కలేదు. పత్రికారు పెట్టిన గేట్నే మీరు తీసి పారేశారు. పత్రికారు ఇది చేయమంటే అది చేయరు, ఏదో చేస్తారు మీకు నచ్చినట్టు. మళ్ళీ ఒక ఈ అమ్మాయి మీదే వేస్తున్నారు తప్పు. గురువు అంటది ఎప్పుడు? ఎన్ని రకాలుగా పాపని మీరు విమర్శించారండి. ఒక్కసారి మీ ఆత్మ విమర్శ చేసుకోకండి, విశ్లేషణ చేసుకోండి, మీ ఆత్మ విశ్లేషణ చేసుకోండి ఒక్కసారి దయచేసి. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూడాల్సిందే మాట. ఇలాంటి మాస్టర్స్ కొల్లలు ఉన్నారు. శివుడిని ప్రతిష్ఠించి మహాశివుడు, మహేశ్వర మహాపిరమిడ్ అని పేరు పెట్టుకుని శివుడిని పెట్టి అక్కడ సరస్వతి ప్రాంగణంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో నేను చూస్తాను. అయినా సరే కాముకున్నా. ఎందుకున్నా? పోయేది ఎవరు పరువు? మేమంతా ఈ సొసైటీని నమ్ముకుని వచ్చాము. మా జీవితాలు అయితే పూర్తిగా సరెండర్ చేశాను. నేనైతే మా సారు నేను ఇక్కడ మేము సరెండర్ అయి ఉంటున్నమాట అడవిలో. పత్రి గారు ఎన్నిసార్లు మా గురించి మాట్లాడారు, ఎంత ఆదర్శంగా ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చేవాడు. అన్ని దేశాల స్పిరిచువల్ సైంటిస్టులు వచ్చారు నా దగ్గరికి, ఎంతోమంది గురువులు వచ్చారు. ఎప్పుడు సారికి వచ్చినా ట్రస్ట్ అంతా వచ్చి ఇక్కడ కూర్చునేది. ఏమండి మేము గుర్తు రావట్లేదా మీకు? మేము కనపడట్లేదా మీకు? ఒక సమస్య వచ్చినప్పుడు ఇది మన ఇంటి సమస్య అని మనం అంతా లోపల కూర్చుని ఇట్లా అండి ఇద్దరు మన వాళ్ళే, ఏం చేద్దాం మేడం, ఏం చేద్దాం సార్ అని అనుకోవద్దా? మేము కనపడలేదా మీకు? పత్రి గారు మారంగారితో మారంగారికి గుర్తు చేస్తున్నాం. మారంగారు ముందే పత్రి గారు ఏమన్నారు తెలుసండి? మేడం వేరు నేను వేరు కాదు, నేనే మేడం నేను అన్నారు. మేమిద్దరం వేరు కాదు, ఆమె నేను నేనే ఆమె అన్నారు. నేను అనమని చెప్పానండి ఆయనతో. మారంగారు అందరూ చాలామంది ఉన్నారు అక్కడ. అంటే ఆయన ఎంత గౌరవిస్తే ఒక వ్యక్తిని అట్లా సంబోధించారండి. మరి ఆ పాప ఇప్పుడు గురువుగారిని నమ్ముకుని వచ్చింది ఆమె. కుటుంబం కన్నా కూడా తల్లి తండ్రి అందరికన్నా నాకు గురువే ఎక్కువ అని చెప్పి గురువుని ముందు పెట్టుకుని గురువుగారి కోసం ఆమె పూర్తిగా సరెండర్ అయిపోతే గురువుగారే పిఎంసి ఛానల్కి పంపించారు. అంటే ఆ అమ్మాయి ఎట్లాగో అంటుందో ఏంటో తెలియకుండానే పంపించారా? ఆయనకి తెలీదా ఆ మాత్రం? సార్కి అన్నీ తెలుసు అంటారు కదా మీరు. సార్కి అన్నీ తెలుసు, మరి అన్నీ తెలిసే పంపించారంటే బరాయించడమే మన పని. అన్నీ తెలిసి పంపించారంటే బరాయించటమే. ఇంకొకటి, ఏది చేసుకున్నామో అదే తిరిగి వస్తుంది అని చెప్పి ఒక మహానుభావుడు ఇంకొక వీడియో చేశారు. ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి వస్తుంది. ఆ అమ్మాయికి మీరు సఫరే ఇచ్చారట్టుందో ఆ సఫరే మళ్ళీ మీకు తిరిగి వచ్చింది. ఏది ఇస్తే అదే వస్తుంది అన్నారు కదా, మరి బరాయించండి. వాళ్ళకి ఒకరికి చెప్పడం కాదు, అదే తిరిగి వచ్చిందేమో అని మనకు కూడా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు అదే తిరిగి వచ్చిందేమో, ఇంత గోల్ జరుగుతుంది, ఇంత ఇదిగా అయింది, ఇంతమంది దగ్గరికి పోయింది, ఇంత ఇది అయిందంటే మరి మీరు అదే ఇచ్చారేమో, మళ్ళీ అదే తిరిగి వచ్చింది. తీసుకోవటమే, యాక్సెప్ట్ చేయటమే. ఇంకా ఇంకొకటి, అసలు చంద్ర గారు రాజ్ న్యూస్ టీవీలో అయితే చంద్ర గారు హెడ్ మాట ఆయన అయితే మరీ దారుణం. నేనేదో ఆయన బూతులు తిట్టానని, ఎక్కడ ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. నేను తిట్టానని చెప్పి 1, 2, 3 యాడ్ చేసుకున్నాను. నా మీద కంప్లైంట్స్ అంట ఏవేవో. అంటే ఒక అమ్మాయిని పంపించేసిందే కాకుండా ఇప్పుడు పిఎంసి ఛానల్ని నేను ఎందుకు చూడొద్దు అన్నాను, ఎందుకు సబ్స్క్రైబ్ చేయొద్దు అన్నానంటే అన్నాను. కడుపు మండి 190 అంటారండి. కడుపు మండి 190 అంటారు. సారు ఈ కోపం వచ్చినప్పుడు సారు తిట్టారండి. సారు తిట్టారు కదా అని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి రోడ్డు మీద ఎక్కుతున్నారు ఎవరన్నా. సార్ ఎన్నిసార్లు తిట్టారు, ఎన్నిసార్లు కొట్టారు, దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ మీరు ఆ అమ్మాయి చేసిన దాన్ని అర్థం చేసుకోలేదు అంతే. సార్కి మీకు అదే తేడా. మనం అర్థం చేసుకుని దీన్ని ఈ సమస్యని చక్కగా సామరస్యంగా
పరిష్కరించుకునే వాళ్ళమేమో. మీరు దీన్ని ఇది పెద్దది చేశారు, ఇంకా చేసేది ఏమీ లేదు. సరే, ఏం జరుగుద్దో ఆ పరమాత్మకు వదిలిపెడదాము. అందరికీ నమస్కారం.